వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. పుట్టినరోజు నాడే ఆయనకు ఇది ఒక చేదు వార్త అనుకోవాలి. అమరావతి రైతులకు, యావత్ ఆంధ్ర ప్రజలకు మాత్రం ఇది శుభవార్తే. అమరావతి నుంచి రాజధానిని ఎలాగైనా తరలించాలనే బలమైన సంకల్పంతో ఉన్న జగన్ రెడ్డి దుష్ట ప్రయత్నాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా కూడా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అప్పీళ్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఖర్చు పెట్టేది తన సొంత డబ్బు కానప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్తాడు ఈ నయా తుగ్లక్. ఎన్నికల్లోపు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలనైనా విశాఖపట్నానికి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాజాగా హైకోర్టు బ్రేక్ వేసింది. అసలు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని, 6 నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు తీర్పు మీద స్టే అడిగాడు. స్టే ఇస్తే వెంటనే విశాఖ చెక్కేద్దాం అనుకున్నాడు. కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే రాజధాని మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించి పేదలకు సెంటు స్థలాల నాటకం మొదలుపెట్టాడు. అయితే కోర్టు మళ్ళీ ముట్టికాయలేసింది. రాజధాని అంశంలో ఎన్నిసార్లు కోర్టులు చెప్పు దెబ్బలు కొట్టినా సిగ్గులేని జన్మ అన్నట్టుగా తన ప్రయత్నాలను మానుకోలేదు. ప్రజల సొమ్ముతో అప్పీళ్లు చేస్తూనే ఉన్నాడు. రాజధానిని డెవలప్ చేయాలని హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పినా ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు. రాజధాని మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. డిసెంబర్ 8న డేట్ కూడా ఫిక్స్ చేశాడు. అంతకుముందు కూడా చాలా డేట్స్ ఫిక్స్ చేశాడు. చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అన్నట్టు అంతకుముందు చాలా ఫిక్స్ చేశాడు. అయినా కూడా కుదరలేదు. ఈసారి తన జైలు మేట్ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంది శ్రీలక్ష్మి, ఆవిడ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలను ఫైనలైజ్ చేశారు. రిషికొండలో 500 కోట్లతో తను ఉండటానికి అంతఃపురాన్ని కూడా నిర్మించుకున్నాడు. అంతా అయిపోతుంది అనుకున్న సమయంలో అమరావతి రైతు ఉద్యమ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని, రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఇలా చేయటం హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషను రోస్టర్ ప్రకారం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ల బెంచ్ మీదకు వచ్చింది. అయితే ఇది త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సిన పిటిషన్ అని అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పారు. రాజధాని కేసులను విచారిస్తోంది త్రిసభ్య ధర్మాసనం, ఆ ధర్మాసనం ముందుకెళ్లాలని అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పారు. అడ్వకేట్ జనరల్ వాదన మీద రైతుల తరపు న్యాయవాది ఉన్న మురళీధర్రావు గారు కూడా అభ్యంతరం చెప్పి కేసు విచారణలో జాప్యం చేసి ఈలోపు ప్రభుత్వ కార్యాలయాలు తరలించే కుట్ర జరుగుతోందని ఆయన బెంచ్ దృష్టికి తెచ్చారు. తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏజీ అభ్యంతరాల మీద జస్టిస్ నిమ్మగడ్డ స్పందిస్తూ త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనాపరంగా ఏం చేయాలన్న అంశం మీద ప్రభుత్వమే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని ఏజీని కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోతే కేసు తానే విచారిస్తానని చెప్పడంతో ఏజీ అందుకు అంగీకరించారు. ఈరోజు జరిగిన విచారణలో త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తే ఈలోపు కార్యాలయాలను తరలిస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది ఉన్న మురళీధర్రావు తన అభ్యంతరాన్ని తెలియజేశారు. అయితే అలాంటిదేమీ జరగదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నోటి మాటగా తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది ఇదే విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వకపోవడంతో జస్టిస్ వెంకటేశ్వర్లు కేసుని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపే వరకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు మీద స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో క్యాంప్ ఆఫీస్ పేరుతో ఎలాగైనా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలని జగన్ రెడ్డి వేసిన నక్కజిత్తులన్నీ నిష్ఫలమయ్యాయి. ఈ కేసు త్రిసభ్య ధర్మాసనం ముందుకు రావడానికి ఎంత లేదన్నా మరో 4 రోజులు పడుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ తర్వాత మిగిలిన 15 రోజుల్లో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి పీకేదేమీ ఉండకపోవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.